మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, మీరు ఎంతగానో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా నా తక్కువ రేట్లో చూడండి బైక్ అని. నేనైతే ఈరోజు మీకోసం అయితే తక్కువ ధరలో సేల్కి అయితే తెచ్చాను. పూర్తి వీడియోకి వెళ్ళే ముందు అయితే ప్లీజ్ మీరు కూడా మన ఛానల్లో మీ వెహికల్ని సేల్ చేయాలనుకుంటున్నారా? వెంటనే పైన ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్లో వీడియోస్ అండ్ ఫొటోస్ మొత్తం డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సేల్కి తెచ్చిన వెహికల్ వచ్చేసి యమహా YBR 125 అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2013 ఫుల్ కండిషన్లో ఉందండి. ఎటువంటి రిమార్క్ అయితే లేదు. క్యాష్ వెహికల్ అండి. ఈ వెహికల్ ఒక లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేట, అంటే నా దగ్గర ఉందండి. నేనే యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ చెప్పా కదా, ఈ వెహికల్ లొకేషన్ చెప్పాను, మోడల్ చెప్పాను. ఈ వెహికల్ అయితే నేనే యూజ్ చేస్తున్నాను అండి. ఎటువంటి రిమార్క్ అయితే లేదండి. క్యాష్ వెహికల్ అండి. ఫైనాన్స్ అనేది ఏం లేదు. ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది. ఇంకా ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఒక డీటెయిల్స్కి వస్తే ఫ్రంట్ టైరు బ్యాక్ టైర్ వచ్చేసి 85% ఉందండి. కన్ఫామ్ చెప్పగలను, 85% అయితే ఉందండి. ఇక ఫ్రంట్ టైర్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అండి. డిస్క్ బ్రేక్ దీంట్లో స్పెషల్ వచ్చేసి డిస్క్ బ్రేకు. ఇంకా కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఎటువంటి రిమార్క్ అయితే లేదు. ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉందండి. సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి. రీడింగ్ మూడ్లో అయితే వర్క్ చేస్తుంది. 31,000 తిరిగిందండి. రీడింగ్ అయితే 31,000 తిరిగింది. ఎటువంటి రిమార్క్ అయితే లేదు. ఎటువంటి చలానాలు లేవండి. ఎటువంటి డ్యామేజ్ కూడా లేదండి. ఇంకా ఫ్రెండ్స్, చాలామంది మళ్ళీ నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్యన చూస్తున్నాను. కింద మళ్ళీ చైన్ కవర్ లేదు, డొక్కు బండి అట్లాంటివి అయితే కామెంట్ చేస్తున్నారు. నాకు అర్థమైంది. వాళ్ళ పేర్లు అయితే చెప్పాను. 2-3 ఉన్నారండి రెగ్యులర్గా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. నేను వాళ్ళ గురించే చెప్పాలని అదే పనిగా చెప్తున్నాను. గుర్తుంచుకోండి. మీరైతే నేను కుళ్ళుకుంటున్నారని నాకు అర్థమైంది. నేనైతే డైరెక్ట్ వీడియో తీసి పెడదాం అనుకునే వాళ్ళ కోసం ఎందుకు లేనేసి ప్రతి వీడియోలో చెప్తాను, వినండి. మీరైతే కంపల్సరీ ఈ వీడియో అయితే చూస్తూ ఉంటారు, నాకు తెలుసు. నేను చాలా తక్కువకి ఇస్తున్నానని మీరు ఓర్వలేక ఇట్లా బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు. నాకు అర్థమైంది, బాగా క్లియర్గా అర్థమైంది. ఫ్రెండ్స్, మీరే చెప్పండి ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు. 2020 ప్యాషన్ ప్రో మోడలు నేను 35 అమ్మినాను. కానీ వాళ్ళు కామెంట్లు ఏం చేశారంటే, డొక్కులో బండి పెట్టావు, డొక్కులో బండి ఏం బాగుంది, అది 15,000 ఎక్కువ అని చెప్పారు. ఒక ఆయన అయితే, ఆయన పేరు ఎందుకు, ఆయనకు చూస్తే వీడియో అర్థమై ఉంటుంది. కాదు బ్రో, 15,000 ఓకే. 15,000 అంటే మీరు 15,000 అనే 2020 మోడల్. 2020 మోడల్ ఏ విధవ కూడా 15,000కి ఇవ్వరు. సరే, నువ్వు ఇస్తావు 15,000. నేను 15కి 15 30,000 ఇస్తా. నువ్వు ఇవ్వగలవా? అది చెప్పండి. మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఇట్లాంటి కామెంట్లు అయితే రెగ్యులర్గా వస్తున్నాయి ఈ మధ్యాహ్నం 3 రోజుల నుంచి. ఎందుకంటే నాకైతే నేను పట్టించుకోవడం లేదు. వాళ్ళు చూస్తున్నా, రిప్లై కూడా ఇస్తానా, కానీ నేనైతే అట్లా అవి పక్క తీసేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు బ్రో, నేను ఎలాంటి బైకులు అమ్మేది, ఎలాంటి మంచి బైకులు అమ్మేది నా సబ్స్క్రైబర్లకు తెలుసు, నా కస్టమర్లకు తెలుసు, అందరికి తెలుసు. నేను ఎక్కడా లేని విధంగా ఇస్తున్నానని అందరికి తెలుసు. మీరైతే మీరు కూడా బైక్ సేల్ చేస్తున్నారు, నాకు తెలిసింది, నాకు తెలుసు కూడా. మీ పేరులోనే ఉంది, దాంట్లోనే ఛానల్లోనే నేను చూశాను కూడా, ఛానల్ ఓపెన్ చేసి. నాకు అప్పుడే అర్థమైంది. మీరు అంత బాధపడి, ఎవరి వ్యాపారం అండి వాళ్ళదండి, మీరు అంత బాధపడి బ్యాడ్ కామెంట్ పెట్టేంత ఏం అవసరం లేదండి. మా సబ్స్క్రైబర్లు మమ్మల్ని అర్థం చేసుకుంటారు, ఓకేనా? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా ఎందుకులేండి, మళ్ళీ ఇంకొక వీడియోలో పూర్తిగా అయితే చెప్తాను. బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి చూసినాం కదా, మామూలే. ఫ్రెండ్స్, ఇదైతే కండిషన్ ఎక్సలెంట్గా ఉంది. ఫైనల్ రేట్ వచ్చేసి నేను అక్షరాల 16,000 చెప్తున్నారండి. 16,000 అయితే ఫైనల్ ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, 16,000 నేను తక్కువే అండి. ఇంకా చాలా ఏమంటే మన అభిమానం కొద్దీ ఇంకా నేను ఒక 1000 రూపాయలు అయితే తగ్గిస్తాను కంపల్సరీగా. నాకు ఎక్కువ లాభం తీసుకోవాలని మీ అందరికి తెలుసు. ఇంకా చాలామంది బ్యాడ్ కామెంట్ వాళ్ళ గురించి అయితే నేను పట్టించుకోను, మీరు కూడా పట్టించుకోకండి. ఎందుకంటే అట్లా పెట్టే వాళ్ళు కావాల్సిందిగా పెడుతున్నారు, నాకు అర్థమైంది. ఇంకా ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఫుల్ కండిషన్లో ఉంది. ఎటువంటి రిమార్క్ అయితే లేదు. ఎక్సలెంట్గా ఉందండి కండిషన్ కూడా. ఇంకా ఫ్రెండ్స్, చాలామంది మన సబ్స్క్రైబర్లు అందరూ చాలా లేట్గా అయితే మెసేజ్ ఇస్తున్నారు, వాట్సాప్లో అడుగుతున్నారు. అన్న, మీరు మిస్ అయ్యాను, మీ లేట్గా చూశాను వీడియో, ఇప్పుడు చూశాను అన్న అంటే అప్పటికే సేల్ అయిపోయింది. అందువల్ల కోసమే నేనైతే ముందు జాగ్రత్త కోసం అయితే వాట్సాప్ గ్రూప్ జాయిన్ చేశాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ముందుగానే 2 రోజులు ముందుగానే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, ఫొటోస్ అండ్ వీడియోస్.